విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీలో అక్రమాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేసి వాటాలు పంచుకోవడం అలవాటుగా మారిందనే అభియోగాలు లేకపోలేదు. తప్పులను ఒప్పులుగా సవరించి దోచుకునే స్థాయికి అక్రమాలు చేశారని వినిపిస్తోంది. అలాంటివి భవిష్యత్తులో కూటమికి సమస్య కాబోతున్నాయా? మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందా? వైసీపీ హయాంలో జీవీఎంసీలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నిజానిజాలను నిగ్గు తేలుస్తామన్న కూటమి నేతలు తమ పాలనలో ఎందుకు మిన్నకుండిపోయారు? వైసీపీ కూటమి దొందేనని విశాఖవాసులు పెదవి విరుస్తున్నారా? పూర్తి వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అధికారులు మాత్రం అలాగే ఉంటారు. ఈ సూత్రాన్ని కొందరు ఆఫీసర్లు బాగా పాటిస్తున్నారు. వైసీపీ హయాంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీలో పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ వ్యవహారాలను ఎండగట్టింది కూటమి నేతలే. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తయింది, కానీ ఒక్క అక్రమాన్ని బయటకు తీయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా వైసీపీ కూటమి దొందే అని ప్రజలు చర్చించుకుంటున్నారు అంటే జీవీఎంసీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖలో 100 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. జీవీఎంసీలో వివిధ విభాగాల్లో ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అవకాశం దొరకాలే గాని కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై పర్సెంటేజీలు పంచుకుంటున్నారే అనే అభియోగాలు లేకపోలేదు. వైసీపీ హయాంలో G20 సదస్సు పనులు, రైలింగ్ వర్క్స్, క్లాప్ వర్క్స్, అక్రమ టీడీఆర్లు ఇచ్చారు. అలాగే గుర్రాల పార్క్, అవసరం లేని చోట్ల ఉద్యానవనాలు, ఇతర పనులు కేటాయించి బిల్లులు చేసుకుని దోచుకున్నారు అన్న ఆరోపణలు లేకపోలేదు. వాటిలో ఒక్కటి కూటమి ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పెద్దదైనా పోదని కూటమి పాలనలోనూ జీవీఎంసీలో అవినీతి తగ్గకపోగా పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. మొక్కల కొనుగోలు, సిబ్బంది కేటాయింపులు, ఇలా ప్రతి చోట అక్రమాలు జరిగాయని తెలిసినా కాంట్రాక్టర్లకు యథావిధిగా బిల్లులు చెల్లించేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అలాగే అక్రమ టీడీఆర్పై ఇప్పటి వరకు చర్యలు లేవు. కూటమి వచ్చాక చాలా చోట్ల పనులు జరుగుతున్నాయి, కానీ నాణ్యత డొల్లా అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పనులను నాసిరకంగా చేసి అంచనా వ్యయం పెంచి ఆమోదించి కాంట్రాక్టర్కు పూర్తి చెల్లింపులు చేసేశారు. అప్పటి మేయర్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినా అదే పరిస్థితి పునరావృతమైంది. చెత్త తరలింపు వాహనాలు తక్కువ ట్రిప్పులు తిరిగినా ఎక్కువగా కిలోమీటర్ లెక్కలు చూపించి సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు, ప్రతిపాదనలను రద్దు చేయడం విమర్శలకు తావిచ్చింది. తర్వాత అవే సంస్థలకు పనులు అప్పగించడం గమనించదగ్గ విషయం. ఇటీవల క్లాప్ ఉద్యోగుల సమ్మె కాలంలో చెత్తను తరలించేందుకు ఒక్కో వార్డుకు 50 వాహనాలు, ట్రక్కుకు 1,75,000 రూపాయలు కేటాయించారు. కానీ కాంట్రాక్టర్లు అన్ని వాహనాలను వినియోగించలేదు. అన్ని ట్రక్కులను చూపిస్తేనే బిల్లులు చెల్లిస్తారని భావించి ఆటోలు, ఆర్టీసీ బస్సుల నెంబర్లను చేర్చారు. ఈ అవకతవకలను గమనించిన స్టాండింగ్ కమిటీ బిల్లులను నిలిపివేసినప్పటికీ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై సవరణలు చేసి బిల్లులను ఆమోదించేశారు. దీని వెనుక ఏదో లాలూచీ వ్యవహారం జరిగింది అన్న ఆరోపణలున్నాయి. చివరకు అవినీతి నిరోధక శాఖకు టోల్ ఫ్రీ నెంబర్లున్నట్టు జీవీఎంసీలోనూ ఒక నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. అధికారులు లేదా ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినా, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-00009ను అందుబాటులోకి తెచ్చినట్టు కమిషనర్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడినా, చేయాల్సిన పనిని పూర్తి చేయడంలో జాప్యం చేసినా అలాంటి వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీన్ని పరిశీలిస్తే జీవీఎంసీలో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీటికి తక్షణమే అడ్డుకట్ట వేయకపోతే రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడే అవకాశమూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారాలకు పాలకులు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.